నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని న్యాయస్థానాలు సైతం గుర్తించాయని అన్నారు మాజీ మంత్రి నాకా ఆనంద్ బాబు. కేంద్రం నియమించిన బృందం రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దందాపై ఎన్జీటీకి ఇచ్చిన నివేదికే నిదర్శనమని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి గతంలో ఎన్జీటీకి తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులు తప్పక శిక్ష అనుభవిస్తారని తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఇసుకను దోచేస్తున్న వైసీపీ నేతలకు తగిన బుద్ధి చెప్పడంతో పాటు చట్టపరంగా వారికి శిక్ష పడేలా తమ పోరాటం ఉంటుందన్నారు. ఈ రాష్ట్రంలో ఇసుక కుంభకోణం, ఇసుక దోపిడీ మీద జరుగుతున్నటువంటి అక్రమాలు, ప్రభుత్వం దోచుకుంటున్నటువంటి విధానం నిన్న చూసాం. జాయింట్ కమిటీ, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి, ఎంఓఎఫ్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఈ రెండింటి నుంచి ఇద్దరు ఉన్నతాధికారులతో జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఫామ్ అయింది. వాళ్ళు మొత్తం కూడా దీన్ని హెడెడ్ బై ఎంఓఎఫ్ వాళ్ళు మొత్తం కూడా ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడ కూడా మరి వీళ్ళు ప్రభుత్వం చెప్పినట్టుగా లేదు, అడ్డగోలుగా అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉంది, ఇసుక అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. పూర్తి ఆధారాలు గూగుల్ టేక్అవుట్స్ దగ్గర నుంచి ఇప్పటికిప్పుడు నిన్న మొన్న తీస్తున్నటువంటి ఫొటోస్ కూడా స్పష్టంగా సమయం, తేదీలు ఉన్నటువంటి ఫొటోస్ మొత్తం కూడా రిపోర్టు తయారు చేసి ఎన్జీటీకి సబ్మిట్ చేశారు. నిన్న ఏం చెప్తారు ఈ ప్రభుత్వం? ఏం చెప్పింది? 25 మంది ఐఏఎస్ అధికారులు అక్రమ మైనింగ్ జరగట్లేదని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చారు, సర్టిఫై చేశారు. వీళ్ళందరూ కూడా రేపు శిక్షార్హులే, జైలుకు పోవడానికి అర్హులే వీళ్ళంతా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ వ్యవస్థలో ఎంతమంది జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాడో అర్థం కావట్లా దీన్ని చూస్తూ ఉంటే. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద చేపట్టిన న్యాయవాదుల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. గత 2 నెలలుగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్. ఈ చట్టానికి ఇంకా నిబంధనలు తయారు చేయలేదని చెబుతున్న రెవెన్యూ మంత్రి యాక్ట్ను ఎందుకు రద్దు చేయరని ప్రశ్నించారు. మార్చి 2న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రాష్ట్ర సదస్సు నిర్వహించి తదుపరి కార్యాచరణను నిర్ణయించనున్నట్లు చెప్పారు. గత 2 నెలలకు పైగా ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 23/27/23ని రద్దు చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు, ధర్నాలు, ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని. ఈ భూ హక్కు చట్టం ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. ఈ హక్కు వల్ల ప్రజలు అనేక రకాలుగా నష్టం జరుగుతుంది, భూమి మీద హక్కుని కోల్పోతారు అని గత 2 నెలలుగా మేము నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శన చేస్తున్నాం. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. అయితే రెవెన్యూ మినిస్టర్ గారు, ఆ ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు? మేము ఇంకా ఈ చట్టం అమల్లోకి తేలేదు, ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలేదని చెప్తున్నారు. ఇలా రూల్స్ ఫ్రేమ్ చేయకుండా, అమలు కాకుండా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని ఆపేయమని అడుగుతున్నాం, ఆ చట్టాన్ని రద్దు చేయమని అడుగుతున్నాం, జీవోని రద్దు చేయమని అడుగుతున్నాము. మేము ఎంత చెప్పినప్పటికీ ప్రభుత్వ అధికారులు వినటం లేదు. ఈ మార్చి 2వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర సదస్సు పెట్టడం జరుగుతుంది. ఆ రోజు రాష్ట్ర సదస్సులో ఎవరెవరైతే బార్ అసోసియేషన్ నుంచి వచ్చారో ప్రతినిధులు, వారందరూ అభిప్రాయాలు తీసుకొని ఈ చట్టం రద్దు చేయడానికి అవకాశమైన మార్గాలు, నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలి, కార్యాచరణ, వీటి గురించి చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సిఎంఏ ఫైనల్, ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. సిఎంఏ ఫైనల్లో లోకేష్ ఆల్ ఇండియా 4వ ర్యాంక్, చందా పవన్ కుమార్ 17, పవన్ కళ్యాణ్ 31, శ్రీహరి రెడ్డి 47వ ర్యాంకు సాధించినట్లు శ్రీమేధ విద్యా సంస్థల చైర్మన్ అన్న నందకిషోర్ తెలిపారు. అలాగే సిఎంఏ ఇంటర్లో పల్లవి 27వ ర్యాంక్ సాధించినట్లు వెల్లడించారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం ద్వారానే తమ స్టూడెంట్స్ ఈ ఫలితాలు సాధించినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ర్యాంకర్లను నందకిషోర్ అభినందించారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు నేడు విడుదల చేసిన సిఎంఏ ఫైనల్ అండ్ సిఎంఏ ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు 5 ఆల్ ఇండియా ర్యాంకులు మరియు అత్యధిక పాస్ పర్సంటేజ్ సాధించారు. సిఎంఏ ఫైనల్ విభాగంలో పి లోకేష్ 541 మార్క్స్తో ఆల్ ఇండియా 4th ర్యాంక్, చందా పవన్ కుమార్ 456 మార్క్స్తో ఆల్ ఇండియా 17th ర్యాంక్, ఏ పవన్ కళ్యాణ్ 478 మార్క్స్తో ఆల్ ఇండియా 31st ర్యాంక్, డి శ్రీహర్ రెడ్డి 458 మార్క్స్తో ఆల్ ఇండియా 47th ర్యాంక్ సాధించడమైనది. అండ్ అదేవిధంగా సిఎంఏ ఇంటర్ విభాగంలో
బి పల్లవి 457 మార్క్స్తో ఆల్ ఇండియా 27th ర్యాంక్ సెక్యూర్ చేసింది. ఈ విద్యార్థులందరూ కూడా సిఏ అండ్ సిఎంఏ డ్యూయల్ బెనిఫిట్ ప్రోగ్రాంలో శ్రీమేధలో కోచింగ్ తీసుకొని ఈ ర్యాంకులను సాధించడమైనది. అండ్ అదేవిధంగా ఈ ఫలితాలు సాధించడానికి శ్రీమేధ అధ్యాపక బృందము అండ్ అదేవిధంగా అధ్యాపకేతర బృందం ఎంతగానో సహకరించడమైనది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా విద్యార్థులు ఈ విజయాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. భారత్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఇద్వా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 27న కలెక్టరేట్ వద్ద ధర్నా జరగనుంది. రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు కారణమైన అంబేద్కర్ ఫోటోను భారత కరెన్సీపై ముద్రించకపోవడం వివక్షే అన్నారు ఇద్వా వ్యవస్థాపకులు రాజసుందర్ బాబు. ఈ నిరసనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో పోరాటం చేసిన రాజసుందర్ బాబును రెవెన్యూ కళ్యాణ మండపంలో అదే రోజున ఘనంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను అంబేద్కర్ భవన్లో ఆవిష్కరించారు. 1934 సంవత్సరంలోనే అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలోనే భారతదేశంలో భారత రిజర్వ్ బ్యాంక్ అనేది ఏర్పడింది. కానీ భారత రిజర్వ్ బ్యాంక్ అనేది ఏర్పాటుకు ముందు రాయల్ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన సమావేశంలో అక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులందరి చేతుల్లో కూడా అంబేద్కర్ గారు రాసినటువంటి భారతదేశము రూపాయి అనే సమస్య మీద రాసిన పరిశోధనాత్మక గ్రంథం సిద్ధాంతాలు ఉన్నాయి. అంబేద్కర్ గారి సిద్ధాంతం వల్ల భారతదేశంలో భారత రిజర్వ్ బ్యాంక్ అనేది ఏర్పడితే నేటి వరకు కూడా అంబేద్కర్ గారి యొక్క ఫోటోని భారత కరెన్సీపై ముద్రించకపోవడం అనేది వివక్షితాన్ని మేము అంటున్నాం. అందుకోసమే ఫిబ్రవరి 27వ తారీఖున గుంటూరు కలెక్టరేట్ దగ్గర మాలలు, మాదిగలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీ వర్గాలు అందరూ కూడా కలిసి ఐక్యంగా దీక్షలు చేపడుతున్నాం. భారత కరెన్సీ మీద అంబేద్కర్ గారి బొమ్మ ముద్రించాలని కోరుతూ ఇది ఒక భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన పోరాట కార్యక్రమాన్ని చెప్పి మేము భావిస్తున్నాం. దీనికి అన్ని వర్గాల ప్రజలు భారత కరెన్సీని ఉపయోగిస్తున్న ప్రతి పౌరుడు కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. బ్రాడపేట 1/19లోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ నెల 20 నుంచి ప్రారంభమైన ఉత్సవాల్లో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన కళ్యాణంలో పాల్గొన్న భక్తులు సకల శుభాలు కలగాలని స్వామిని వేడుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.